99 టీవీ నేను ప్రియాంక పొలాల్లో పుట్టిందే పంట కానీ ఈ యువతి చేతిలో పుడుతున్నది ఫ్యాషన్ తడి నేల పచ్చని పంటలు పల్లెటూరి మధ్యలో నుండే ఫ్యాషన్ ప్రపంచానికి ఒక కొత్త దారి చూపింది ఇది కథ కాదు నిజం ఒక సాధారణ అమ్మాయి అసాధారణ ఆలోచన పంటలతో కూరగాయలతో వేరుశెనగ ఎండుగడ్డి మొక్కజొన్నలను ఉపయోగించి ఫ్యాషన్ షోలను తలదన్నే రీతిలో దుస్తులు తయారు చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది చూస్తే వింతగా అనిపించవచ్చు కానీ ఈ యువతి చూపించిన సృజనాత్మకత పట్టుదల పల్లెటూరి ఫ్యాషన్ కి కొత్త దిశ ఇచ్చింది కార్న్ ఎంప్రెస్ గా పాపులర్ అయిన ఈ యువతి తన విలేజ్ మ్యాజికల్ ట్రెజర్ బ్లాగ్ ద్వారా లక్షలాది అభిమానులను ఆకట్టుకుంటోంది దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్ హెంగ్జు గ్రామంలో పుట్టిన కార్న్ ఎంప్రెస్ అనే యువతి ఆమె కుటుంబం మొత్తానికి వ్యవసాయమే జీవనాధారం నిత్యం ఏ పని చేసినా చిత్ర విచిత్రంగా ప్రత్యేకత కనిపించేలా సృజనాత్మకతతో చేయడం అలవాటు పల్లెగాలి సువాసనతో తయారైన దుస్తులు ఇవే ఆమె కలల డిజైన్ చిన్న గ్రామంలో పుట్టిన కళ ప్రపంచం నిండా వినిపించింది పంట ఉత్పత్తులను పల్లెటూరి సంపదను ఫ్యాషన్లోకి మార్చి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది పండ్లు ఆకుకూరలు కూరగాయలు మొక్కజొన్నలు ఎండుగడ్డి వేరుశెనగ పొట్టుతో దుస్తులను రూపొందిస్తోంది అల్లికలు కుట్టడం గమ్తో అంటించడం ద్వారా వీటిని తయారు చేస్తోంది వేరుశెనగ పొట్టుతో ఓ ఫ్రాక్ను తయారు చేసి రెడ్ బీన్స్ తో టై కట్టేసింది టోపీ బ్యాగ్ కూడా వేరుశెనగే దీనిని కంట్రీ సైడ్ ఫ్యాషన్ అని చెబుతోంది ఇవన్నీ తానే ధరించి డ్రామా లాగా డైలాగులు చెబుతూ రీల్స్ లో చూపిస్తోంది వింతైన పేర్లను పెడుతూ వార్తల్లో నిలుస్తోంది ఎండిన మొక్కజొన్న ఆకులతో డ్రాగన్ రోప్ కిరీటాన్ని ధరించి టీవీ డ్రామా ద లెజెండ్ ఆఫ్ మెయూలోని డైలాగులు చెబుతూ చేసిన రీల్స్ వైరల్ అవుతున్నాయి ఈ చైనా గ్రామీణ యువతి కుటుంబం మొత్తం పొలం పనుల్లో ఉంటే ఈమె మాత్రం పొలంలో పండిన వాటితో దుస్తులు తయారు చేసి వాటిని ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెన్సేషన్ గా మారింది విలేజ్ మ్యాజికల్ ట్రెజర్ బ్లాగ్ ద్వారా ఆమె లక్షల మంది ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది ఇప్పటి వరకు 178 వీడియోలు చేసింది ఈమె చేసిన ప్రతి వీడియోలో సృజన ఫ్యాషన్ గ్రామీణ సంపద చాలా అందంగా కనిపిస్తోంది ఫ్యాషన్ కు రంగులు నగరాల్లో కాదు పొలంలో కూడా పుడతాయని నిరూపించింది కోర్సులు నేర్చుకోకుండా మనసుతో నేర్చుకున్న డిజైనర్ ఆమె తన క్రియేటివిటీని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తోంది పొలాల మధ్య సృజనాత్మకతను ఫ్యాషన్లోకి మార్చిన ఈ యువతి కార్న్ ఎంప్రెస్ పట్టుదల నూతన ఆలోచనలతో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించగలిగింది తాను ఎలాంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేయలేదని చిన్నప్పటి నుంచి డ్రెస్ డిజైనింగ్ అంటే మక్కువతోనే ఇవన్నీ చేస్తున్నానని చెబుతోంది వ్యవసాయ ఉత్పత్తుల గొప్పదనం గురించి తెలియచేయడం కోసమే ఇలాంటి దుస్తులు తయారు చేస్తున్నానని చెబుతున్న ఈమెను కార్న్ ఎంప్రెస్ గా పిలుస్తున్నారు సోషల్ మీడియా పుణ్యమా అని అదే ఆమె అసలు పేరుగా చలామణి అవుతోంది ఆమె జీవితం ఒక స్ఫూర్తి పాఠం మన చుట్టూ ఉన్న సాధారణ వనరులను సృజనాత్మకంగా ఉపయోగించి ప్రపంచానికి చూపించవచ్చు గ్రామీణ యువత పంటలపై ఫ్యాషన్ పెరేడ్ చేస్తూ పర్యావరణ అనుకూలమైన ప్రయోగాలతో క్రియేటివ్ ఫ్యూచర్ కు మార్గం చూపిస్తోంది పొలం దద్దరిల్లే శబ్దాలు పంటల సువాసన వాటితో వేసిన మోడల్ వాక్ ఇదే కార్న్ ఎంప్రెస్ చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది సృజనాత్మకత ఉంటే పల్లె కూడా ప్యారిస్ మాదిరిగా ఫ్యాషన్ కు వేదిక అవుతుంది ఇది కేవలం ఫ్యాషన్ కాదు గ్రామం నుంచి వచ్చిన సందేశం